నాట్ ఎట్ ఆల్. నేను నీ విమర్శ ఎంత మాత్రం ఒప్పుకోవడం లేదు. జీవితంలో ఎప్పుడైనా సద్విమర్శను స్వీకరించే మనోబలం గనక నీకుంటే అంటే అంటే ఏమీ లేదు. నే చెప్పేది ఎప్పుడు స్పష్టంగానే ఉంటుంది. నాకే దాపరికాలు లేవు. కానీ ఒక్కటి మాత్రం నిజం, నువ్వెప్పుడూ నీ చీకటి కూపంలోంచి బయటకు రాలేవు. కామిర్ల రోగికి లోకమంతా పచ్చనన్నట్టు నీ చుట్టుపక్కల జరుగుతున్న సంఘటనలపై నీకు సరైన స్పృహ లేదు. ఎంతసేపు నీ మానసిక ప్రపంచంలోనే విహరించడం తప్పించి ఏనాడైనా నువ్వు ఈ నేల మీద నడిచావా? వాస్తవాన్ని సరైన దృక్పథంతో చూడటం నీకు చేత కాదు. నీ ఉద్దేశం ఏమిటి? ప్రపంచంలో నీకన్నా గొప్పవాడు లేడనా? ఎంత హంభావం నీకు! ఒకటి రెండు కఠినమైన మాటలు చెప్పి నా దృష్టిని మరల్చలేవు. నిజంగా వాస్తవ సంఘటనల పట్ల ప్రతిస్పందించే లక్షణమే నీకున్నట్టయితే ఈనాడిలా మానసిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతూ చేతులు ముడుచు కూర్చు. మరలాంటప్పుడు నీ కళంతా అడవి కాచిన వెన్నెల కాక ఏమవుతుంది? నో, నీవు నీ హద్దుల్ని దాటుతున్నావు. దిస్ ఈస్ టూ మచ్. నాట్ ఎట్ ఆల్. నువ్వు నీ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని చూడడం లేదు. అలా చూసే మనోనిబ్బరం కూడా నీకు లేదనిపిస్తుంది. ఇంతకాలం నీ ముందు నా విమర్శలన్నీ చెవిటోడి ముందు వదిన శంఖంలా తయారయ్యాయి. నో, I can't waste my precious time like this. From now onwards, I got nothing to do with you and your bloody paintings. Go to hell! రవి, ఇలాంటి వాతావరణంలో నేను నిన్నెప్పుడూ చూడలేదు. ఇంతకు ఏం జరిగింది రవి? నీ మనసును అంతగా కలిచివేస్తున్న విషయం ఏమిటో ఎంత ఆలోచించినా నాకు అర్థం కావడం లేదు. కాదు, నువ్వేదో దాస్తున్నావు. నా దగ్గర దాచవలసిన విషయాలు కూడా ఉన్నాయా రవి నీకు? ఏమీ లేదు సరళ. నాలో ఇద్దరు వ్యక్తులు ఉన్నారన్న సంగతి ఇప్పుడే పసిగట్టాను. ఇప్పుడు వారిద్దరి మధ్య ఘర్షణ మొదలైంది. ఈ రోజు నువ్వు చాలా విచిత్రంగా మాట్లాడుతున్నావు రవి. అవును, మీ అందరికీ విచిత్రంగానే కనిపిస్తాను. మురళికి విచిత్రంగానే కనిపిస్తాను, నీకు విచిత్రంగానే కనిపిస్తాను. నా ఉద్దేశం అది కాదు రవి. నాకేం చెప్పక సరళ. నా మార్గాన్ని ఎన్నుకోవడంలో నన్నెవరూ అడ్డుకోలేరు. నేను కూడా నీ మార్గానికి అడ్డంకిగా కనిపిస్తున్నానా? ప్లీజ్ సరళ, కొంతకాలం నా మానాన్ని నన్ను వదిలేయండి. నన్నెవరూ ఇన్ఫ్లుయెన్స్ చేయలేరు. మురళి లాంటి వాళ్ళు కూడా నన్ను ఇన్ఫ్లుయెన్స్ చేస్తారనుకున్న ఒట్టి భ్రమ. ఐ హేట్ హిస్ యాటిట్యూడ్ టువర్డ్స్ మై లైఫ్. ఇంతకన్నా నేను ఇంకేం చెప్పలేను. కొంతకాలం నన్ను ఎవరూ కలవద్దు. ఈ పని చేస్తే నాకెంతో సాయం చేసిన వారు అవుతారు. డోంట్ డిస్టర్బ్ మీ ప్లీజ్, ప్లీజ్. जम्मल मरी वही काला जरी, जम जम्मल मरी वही काला जरी, जम जम्मल मरी काला जरी, जम जम्मल मरी वही काला जरी, जम जम्मल मरी वही काला जरी, जम जम्मल मरी वही काला जरी. చార్మినారు మేడలో ట్యాంకు బండు నీడలో, చార్మినారు మేడలో ట్యాంకు బండు నీడలో, గండిపేట చెరువులో మూసీ నది మురికిలో, గండిపేట చెరువులో మూసీ నది మురికిలో, మంది లేని మాను లేని మందిరాల మధ్య చల్ జమ్మల్ మరీ వేయి కాలాజరి, చల్ జమ్మల్ మరీ వేయి కాలాజరి. పాము వంటి పగలు అరే పడగ వంటి రేయి, పాము వంటి పగలు అరే పడగ వంటి రేయి, ఆ జనంలోకి పోయి ఈ గుణం చూడబోయి, ఆ జనంలోకి పోయి ఈ గుణం చూడబోయి, కష్టజీవి భుజం మీద కదులుతుంది నేల చల్ జమ్మల్ మరీ వేయి కాలాజరి.
గుండెలోకి చూడరా వండుతున్న కొలిమిరా గుండెలోకి చూడరా మండుతున్న కొలిమిరా ఎండవానకొకటిగా బండలైన బతుకురా ఎండవానకొకటిగా బండలైన బతుకురా రాళ్ళు కొట్టి నా కడుపుకు నీళ్లు కూడా కరువే జమ్మల్ మరీ వేయి కాలాజరి జమ్మల్ మరీ వేయి కాలాజరి జాలి లేని లోకం ఇది జబర్దస్తి లోకం జాలి లేని లోకం ఇది జబర్దస్తి లోకం న్యాయమైన నేరం అరే నేటి నీతి సారం న్యాయమైన నేరం అరే నేటి నీతి సారం ఒకరి సుఖం కోసం ఇంకొకరి బాధ మోసం ఒకరి సుఖం కోసం ఇంకొకరి బాధ మోసం మనిషి మీద మనిషికింత మమకారమే లేదు చల్ జమ్మల్ మరీ వేయి కాలాజరి జమ్మల్ మరీ వేయి కాలాజరి బట్టలుతికి ఉతికి పాత బట్టవు నువ్వమ్మ బట్టలుతికి ఉతికి పాత బట్టవు నువ్వమ్మ బుట్టలల్లి అల్లి ముక్కు బుట్టవు నువ్వమ్మ బుట్టలల్లి అల్లి ముక్కు బుట్టవు నువ్వమ్మ అల్లి పనులు చేసి అయ్యో అంగోత్రమే లేదా అన్ని పనులు చేసి అయ్యో అంగోత్రమే లేదా సారలు గట్టిన సెమటే జరి బయట నీకు చల్ జమ్మల్ మరీ వేయి కాలాజరి జమ్మల్ మరీ వేయి కాలాజరి దెబ్బ మీద దెబ్బ అరే బతుకు మీద దెబ్బ దెబ్బ మీద దెబ్బ అరే బతుకు మీద దెబ్బ నువ్వు కొండ పిండి కొట్టు మిగిలేది మట్టి దిబ్బ నువ్వు కొండ పిండి కొట్టు మిగిలేది మట్టి దిబ్బ ఈ కలిమిలేమి గుట్టు అరే కారడి కనికట్టు ఈ కలిమిలేమి గుట్టు అరే కారడి కనికట్టు కథల బండి లాగి లాగి సతమతమవుతావు చల్ జమ్మల్ మరీ వేయి కాలాజరి జమ్మల్ మరీ వేయి కాలాజరి ఫ్యాక్టరీల పొగలో అరే పొగబారిన మబ్బులో ఫ్యాక్టరీల పొగలో అరే పొగబారిన మబ్బులో కార్ఖానా సెగలో అరే కాలుతున్న సూర్యుడు కార్ఖానా సెగలో అరే కాలుతున్న సూర్యుడు లెక్కలేని జనములో సిక్కుబడిన దిక్కులు లెక్కలేని జనంలో సిక్కుబడిన దిక్కులు ఉక్కును కరిగించే చెయ్యి దిక్కులు రగిలించే చెయ్యి జమ్మల్ మరీ వేయి కాలాజరి జమ్మల్ మరీ వేయి కాలాజరి జంబల్ బరి కాలాజరి జంబల్ బరి కాలాజరి జంబల్ బరి వేయి కాలాజరి జంబల్ బరి వేయి కాలాజరి జంబల్ బరి కాలాజరి జంబల్ బరి కాలాజరి జంబల్ బరి వేయి కాలాజరి జంబల్ బరి వేయి కాలాజరి నీలో ఏదో ప్రశాంతత కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది ఇవాళ. నాకు చాలా సంతోషంగా ఉంది రవి. ప్రజల్లో కలిసి పనిచేయడం అన్న థ్రిల్ నన్ను ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. ఒక విధంగా చూస్తే ఈ చిత్రాలు నన్ను నాకు చూపించాయి. నీకే కాదు నాకు కూడా. అలాగా మన ఇద్దరి జీవితాలు మరింతగా పెనవేసుకుపోయే రోజు మరెంతో దూరం లేదనిపిస్తుంది నాకు. అవునా? నిజం రవి, నీలో పూర్తిగా ఐక్యం కాకుండా ఉండలేను.
బొమ్మలను దించింది నువ్వేనా సార్? అవును నేనే. చాలా బాగున్నాయి. ఎంత బాగా వేశాడు. థ్యాంక్ యూ. రవి, నీ బొమ్మలు చాలా బాగున్నాయి. రవి, జనం రెస్పాన్స్ ఎలా ఉందో చూసావా? అవునరా చూశాను. నువ్వు మానసికంగా ఎదిగిన కొద్దీ వాళ్ళు నేను తమలో కలుపుకుంటారు. అది నా భాగ్యంగా భావిస్తా. నీ తర్వాతి ప్రదర్శన మరింత ఉత్తేజకరంగా ఉండాలి. రవి, మొత్తానికి మా జనం దగ్గరికి వచ్చేసావు. కరెక్ట్. రాక తప్పలేదు. ఇంతమంది నీ కళను మెచ్చుకుంటున్నారు. ఇదే కళాకారుడుగా నీ విజయం. నిజమే. Ravi, I am congratulating you. థ్యాంక్ యూ మచ్. Hello. థ్యాంక్ యూ. Superb. You surpassed our expectations. సరళ, రవి మానసికంగా చాలా ఎదిగిపోయాడు. రవినే కాదు, నిన్ను కూడా అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ. మాకు ఇబ్బందులన్నీ లెక్కలోకి రావు రవి. కార్మికులు తమ హక్కుల కోసం పోరాడతారు. నిజమే. కానీ ఎంతకాలం సూర్యరావు మీ సమ్మె? మా కోరికలు తీరేదాకా. లాకౌట్ డిక్లేర్ చేశారు చూశావుగా. అవును. అయినా మేం కాళ్ళబేరానికి పోయేది లేదు. పోరాటం తప్ప మాకు మరో మార్గం లేదు రవి. అవును సూర్యారావు, నువ్వనేది నిజమేనేమో అనిపిస్తుంది. నమస్తే. 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 ఏమిటి విశేషాలు? మీకు తెలియని ఏమున్నాయి? అవును కానీ సూర్యారావు, మన హమీద్ని అరెస్ట్ చేశారు. ఎప్పుడు? 1 గంట క్రితమే. సరే, నేను మళ్ళీ కలుస్తాను రవి. సరే పదండి. రవి, ఏమా? ఆయన వెళ్ళి 3 రోజులైంది. ఏం గొడవలో చిక్కుకున్నారో ఏమో. నాకేదో భయంగా ఉంది రవి. బాధపడకమ్మా, నేను వెళ్ళి కనుక్కుంటాగా. ఏంటి రవి? ఏం లేదు లక్ష్మణ్, సూర్యరావు రాలేదని ఆవిడ బాధపడుతుంది. వెళ్ళి కనుక్కుందామా? సరే పద. సూర్యారావు బానే ఉన్నాడమ్మా. ఫ్యాక్టరీ సమ్మె పనుల్లో తిరుగుతున్నాడు. ఏమీ బెంగ పెట్టుకోవద్దని చెప్పమన్నాడు. సరేనమ్మా, మరేం భయం లేదుగా. వస్తాను. సరే రవి. చూసావా కమలా, మన రవి మధ్య జీవితాన్ని కొత్త కోణం నుంచి చూస్తున్నాడు. నిజమే అన్నయ్య, మీలో వచ్చిన మార్పు కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. మార్పు అయితే కావచ్చు. ఏ మార్పు వచ్చిందో ఏమో గాని జీవితాన్ని అధ్యయనం చేయడం పట్ల ఆసక్తి పెరిగింది. రవి, నీకు చిన్న విషయంలో అనిపిస్తున్నావో నాకు అలా అనిపించడం లేదు. నీలో ఒక అతీతమైన మార్పు వచ్చిందిరా. ఎస్ రవి, నిన్ను చూస్తుంటే నాకే ఆశ్చర్యంగా ఉందిరా. యు ఆర్ రియల్లీ ఎక్సైటింగ్ మీ త్రూ యువర్ పెయింటింగ్స్ అండ్ యువర్ వే ఆఫ్ లైఫ్. నువ్వు చాలా ఎదిగిపోయావురా. ఏమీ లేదురా, దట్స్ వెరీ సింపుల్. జీవితం నేర్పిన పాఠాలు ఏవన్నీ. అయినా నేను నీ అంత దృఢంగా ఉన్నాననుకోవడం లేదు. నేను ఇంకా చాలా నేర్చుకోవాలి. నిజమే, కానీ నీ చిత్రాలతో ఆంధ్రదేశంలోనూ ముఖ్యంగా హైదరాబాద్లో నువ్వు క్రియేట్ చేసిన సెన్సేషన్ ఏమిటో నీకు అర్థం కావడం లేదు. అవునరా, నాకు కొత్తగానే ఉంది. నిజమే, నీకే కాదురా, ఈ లోకానికే కొత్తగా ఉంది. అన్నట్టు
నీ కొత్త చిత్రాల గురించి ఇండియా టుడేలో మంచి వ్యాసం పడింది, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. తెస్తానుండు. ఉండన్నయ్యా, కాఫీ తీసుకొస్తాను. అలాగే. ఇదిగో. అరే, ఇంతకు ముందులా కాదురా. ఇప్పుడు నీ చిత్రాల మీద సమగ్రమైన వ్యాసం రాద్దాం అనుకుంటున్నాను. బహుశా వారం రోజుల్లో ప్రింట్ కావచ్చు.